గారు చెప్పండి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈ రోజు ఒక పండుగ వాతావరణం నెలకొంది కదా, దీనిపై మీరు ఏమంటారు? మొత్తం జగన్మోహన్ రెడ్డి జనంలోకి రాబోతున్నారు, ఎలా ముందుకెళ్లబోతున్నారు? సమైక్య ఉద్యమం ఉధృతంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సార్. మిట్ట మధ్యాహ్నం మబ్బుల చాటు నుంచి సూర్యుడు వస్తే ఎంత ప్రచండంగా ఉంటాడో అదే మాదిరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బయటికి రావటం ఈ రాష్ట్ర ప్రజలు నిజంగా చేసుకున్న ఒక పుణ్యకార్యం అనుకోవాలి. రేపటి నుంచి చూడండి, ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చేయడానికి ఒకే ఒక మగవాడు, వలతాడున్న మగవాడు, ఏకైక నాయకుడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్ర దశ దిశ మారుస్తాడు, మరలా రాజ్యాన్ని రాష్ట్రంలో తీసుకొని వస్తాడు. సంక్షేమ పథకాలన్నీ అమలవుతాయి. తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళని బంగాళాఖాతం వరకు తరిమి 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 కొట్టాడని చెప్పి మరి మనం చేస్తాం. ఇది కిషోర్ మొత్తానికి కుట్రల్ని ఛేదించుకొని తమ నాయకుడు వస్తున్నాడు, ప్రజా సమస్యలపై ఉద్యమాన్ని చేసి సత్తా ఏంటో చాటుతాడని చెప్తున్నారు. పార్టీకి సంబంధించిన మరో సీనియర్ నేత కొణతాల రామకృష్ణ మనతో ఉన్నారు. సార్ రామకృష్ణ గారు చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవి సహజంగా ఏ పార్టీలో చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఈ రోజు జగన్ గారు స్వయంగా చూసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి విషయాలు కాదు. చెప్పండి, జగన్ గారు ఇన్ని రోజుల తర్వాత 16 నెలల తర్వాత బయటికి రాబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లబోతుంది, అలాగే మొత్తం సమైక్య ఉద్యమం ఎలా ఇది? నా ఉద్దేశం అందరూ కూడా చాలా సంతోషిస్తా ఉన్నారు. చాలా ఆలస్యమైన న్యాయం ధర్మం ఈ దేశంలో ఉన్నాయన్నది మరొకసారి నిరూపణ అయినది సంతోషంగా ఉంది. ఎంతోమంది ఎన్ని కుతంత్రాలు కుయుక్తులు చేసినా కాంగ్రెస్ టీడీపీ కలిపి కుతంత్రాల్లో భాగంగా సిబిఐ అనేటువంటి అస్త్రాన్ని ఉపయోగించి రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేయాలనుకున్న న్యాయం ధర్మం ముందు వాళ్ళు నిలవలేకపోయారు. ఇవి కూడా వీళ్ళు చేసిన ఆరోపణలు తప్పని స్పష్టంగా తెలుస్తా ఉన్నాయి. 43,000 కోట్ల రూపాయలను సిబిఐ జైలు రాకుండా ఆ రోజు అడ్డు పెడితే ఈ రోజు అదే సిబిఐ 1280 కోట్ల రూపాయలు అంటున్నారంటే ఇందులో ఎంత కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు అన్నది స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రజలు పార్టీ శ్రేణుల కంటే ప్రజలు ఇంకా సంతోషిస్తా ఉన్నారు. ఎందుకంటే జగన్ లాంటి నాయకుడు ప్రజల మధ్య ఉండాలి. ప్రజల మధ్య లేకుండా జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికే ఈ కేసులు పెట్టి జైల్లో పెట్టారని ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఈ రోజు ప్రజల మధ్యకు వస్తే ప్రజల తరఫున పోరాడేటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వస్తే సమైక్యవాదం బలపడ్డమే కాకుండా తెలంగాణలో కూడా మార్పు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలంతా సమిష్టిగా ఉండాలి, మంచి నాయకత్వం ఉండాలి. అటువంటి నాయకత్వం ఉంటేనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రాణహిత చేవల లాంటి ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే ఆ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో ఆయన మొదలుపెట్టిన కార్యక్రమాన్ని పూర్తవ్వాలంటే జగనే పూర్తి చేయగలుగుతాడనే విశ్వాసం అటు కోస్తా ఆంధ్ర రాయలసీమలో కాదు, ఇటు తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది. జగన్ గారు వచ్చినాక ఇంకా పరిస్థితి ఇంకా మార్పు వస్తుంది. పద్మ గారు చెప్పండి, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారన్న వార్తతో మొత్తం కూడా తెలుగు ప్రజలంతా ఒక పండుగ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా సంబరాలు చేసుకున్నారు, మీరు అందులో పార్టిసిపేట్ చేసినట్టున్నారు. జగన్ గారు రావడము ఇదంతా ఈ పరిస్థితిని అంతా కూడా మీరు ఈరోజు కోట్ల మంది ప్రజలకి సంతోషం కలిగించినటువంటి విషయం. ఇది కేవలం మాకే కాదు, అనేక మంది ఎదురు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వస్తారనేటటువంటిది. ఈ రోజు న్యాయం ప్రకారం చట్టం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో బయటికి రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇవాళ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ దానితో కలిసి కుమ్మక్కైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున సిబిఐని అడ్డంగా ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దీనివల్ల ఈ రోజు ఇప్పటిదాకా బెయిల్ లేట్ అయింది. కానీ ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రావడం అనేటటువంటిది ఇవాళ మొత్తం తెలుగు ప్రజలందరికీ కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం. ఇది కిషోర్ మొత్తానికి కాంగ్రెస్ టీడీపీల కుట్రల్ని ఛేదించుకొని తమ నాయకుడు జనంలోకి వస్తున్నాడు. మొత్తం పార్టీకి సంబంధించిన వాళ్లే కాదు, ప్రజలే ఎక్కువగా సంతోషించే పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఒక ప్రజా ప్రభంజనం, జన ప్రభంజనం ఎలా ఉంటుంది అనేది రేపటి నుంచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది.